పరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరికీ తెలిసిన మాటలే ప్రియులరా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఆరాధనకు సహకారంగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడని మనం చూస్తున్నాం ప్రియులారా. మనము దేవుని ప్రేమించమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను అని మనము చూస్తున్నాం ప్రియులారా. ఆయన తన కుమారుని పంపెను. ఎలాగూ పంపాడని మనం చూసినప్పుడు 8వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి అని మనం చూస్తున్నాం ప్రియులారా. పాప శరీరాకారముతో ఆయనను ఈ లోకములోనికి పంపి ప్రియులారా, ఆ శరీరమునకు శిక్ష విధించెను అని మనక్కడ వ్రాయబడింది. లేఖనాలని మనము జ్ఞాపకం చేసుకొంచున్నాం. పరిశుద్ధుడైన ప్రభు పరలోకములో తండ్రితో కూడా కుడిపార్శ్వమున ఉన్న ఆ ప్రభు మన కొరకై ఈ భూలోకానికి తండ్రి చేత పంపబడినవానిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. లేఖనాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు ఎందుకొరకు ఆయనని ఈ లోకానికి ఆయన పంపాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశానని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. దేవుడు ఆయనను పంపెను. తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చుటకు ఆయన వెనక తీయలేదు. దేవుణ్ణి మనం ప్రేమించమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని శరీరధారిగా ఈ లోకంలోనికి పంపి ఆయన శరీరమునకు శిక్షను విధించినట్టు మనము గ్రంథములో చూస్తూ ఉన్నాం. మనమందరము దేవుని నీతి అగునట్లుగా ఏ పాపము చేయని ఆయనను మన కోసము పాపముగా చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు పిలాతు ఆయనను గురించి ఇలాగూ చెప్తూ ఉన్నాడు ప్రియులారా. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఆయనని తీసుకొని వెళ్ళి పిలాతు యొద్ద ఉంచినప్పుడు పిలాతు చెప్తున్న మాట, ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మనము చేసిన దోషములను బట్టి, మనము చేసిన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు ప్రియులారా. లేఖనాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము
క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఆయన తన పాపముల కొరకు కాదు, మన పాపముల కొరకు ఆయన తను తానే అప్పగించుకున్నాడు. అప్పగించుకొనని ప్రభుని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన శరీరమందు ఆ శిక్షను విధించుకున్నాడు ప్రియులారా. పేతురు పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన శరీరమందు శ్రమ పడెను అని వ్రాయబడింది. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, దుష్టకాలము నుండి విమోచింపవలనని పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తం అప్పగించుకొని కొన్న ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే మనం చూసినప్పుడు పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మన కొరకు చనిపోయాడు ప్రియులారా. తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఆయన మన కొరకు మృతి పొందెను. లేఖనాలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఏ పాపము చేయనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ప్రియులారా. ఆయన మన కొరకు మృతి పొందాడు, మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. మన కొరకై ఆ గొల్గొతా కొండ మీద దేవునికి నరులకు మధ్యవర్తిగా వేలాడదీయబడ్డాడు ప్రియులారా. లేఖనాలని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎందుకొరకు తను తాను అప్పగించుకున్నాడో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి, మనము దేవుని ప్రేమించమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడని మనం చదువుకున్నాం. మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆ ప్రియ ప్రభువు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. లేఖనాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడే మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 4, 6, 7 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు, మనము డబ్బులు ఇచ్చి వెండి బంగారాలు ఇచ్చి విమోచింపబడలేదు ప్రియులారా. ఆయన మనను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆ ప్రభువు దేవునికి బలిగా అర్పణముగా అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ఉచితంగా ఇచ్చింది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ ఆ ప్రభువు కార్చిన అమూల్యమైన రక్తం చేత మనము విమోచింపబడ్డాము. మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని
ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నదని మనం చూస్తున్నాం ప్రియులారా. మన అపరాధములకు మనకు క్షమాపణ. లేఖనాలని మనం చూసినప్పుడు క్షమించిన ప్రభువు మనని ఏమి చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 13, 14 వచనాలు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన ఈ లోకంలోనికి ఎందుకొరకు ప్రత్యక్షమయ్యాడంటే మన పాపములను తీసివేయట కొరకే. లేఖనాలని మనము చూస్తూ ఉన్నాం. అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనల్ని విమోచించి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ మనకు కలుగుతున్నది. ఆయన ద్వారా పాప క్షమాపణ. మనకందరికీ తెలిసిన మాటలే. మత్తయి సువార్త 1 అధ్యాయము 21 వచనాన్ని మనం చూసినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులమనగా దేవుని ఎరగని వారము, దూరస్థులము, అవిధేయులము, అన్యాయస్థులము, అక్రమస్థులము, పాపాత్ములము, చెడిపడిపోయిన వారం ప్రియులారా. అటివారైనా నిన్ను నన్ను ప్రేమించి దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు క్రీస్తు దేవుని వాడని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనము ఈ లోక సంబంధులము ప్రియులారా, క్రీస్తు వారము కాదు. ఆయన తన విలువైన రక్తమునిచ్చి మనను కొన్నాడు. ఆయన మనను సంపాదించుకున్నాడు. రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రజలుగా ఉన్నాం, ఇప్పుడు ఆయన సొత్తై ఉన్నాం ప్రియులారా. అందుకనే మీరు క్రీస్తు వారు అని మనం చూస్తున్నాం. క్రీస్తు దేవుని వాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపే ఉద్దేశం నీవు నేను రక్షణ పొంది ప్రియులారా ఆయన యొక్క రాజ్య నివాసులముగా కావాలని. అంధకార సంబంధమైనటువంటి చీకటిలో ఉన్న మనను తన రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు ప్రియులారా. ఉదయకాల సమయమున ఆయన బలి యొద్దకు చేరి వచ్చిన మనము ఇటు ఆరాధనలో ముందుకు